హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్. అండ్ ఒక గ్రేట్ షాకింగ్ న్యూస్ అదేంటిదంటే యూజీసీ నుండి ఒక గైడ్ లైన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ గైడ్ లైన్లో ఏముందంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో కండక్ట్ చేస్తారు. ఎలాంటి పోస్ట్పోన్మెంట్, ఎలాంటి క్యాన్సిలేషన్ అనేది లేదు. ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం, ఎట్టి పరిస్థితులు కంపల్సరీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది. అండ్ ఇక్కడ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒక పెద్ద గ్రేట్ షాకింగ్ న్యూస్, ఎందుకంటే ఇది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇన్ ఏ లెటర్ to Union Higher Education Secretary and today permitted conducting of examinations by the universities and the institutions. And next ఇక పాయింట్ చూసుకుంటే ఏ స్టేట్మెంట్ రిలీజ్డ్ బై ద హోమ్ మినిస్టర్, అంటే ఎవరు అమిత్ షా గారు ఒక లెటర్ రాశారంట ఎవరికి, యూనియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళకు. ఏం రాశారంటే ఫైనల్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఆర్ టు బి కంపల్సరీలీ కండక్టెడ్ యాజ్ పర్ ది యూజీసీ గైడ్ లైన్స్ ఆన్ ఎగ్జామినేషన్ అండ్ అకాడమిక్ క్యాలెండర్. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే యూజీసీ గైడ్ లైన్ ప్రకారం అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాశారంట. అండ్ ఎగ్జామ్స్ అనేది ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకుంటే అండ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ అండ్ డిసైడెడ్ నాట్ టు బి కమిటెడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్. అంటే ఇక్కడ ఏమన్నారంటే ఎట్టి పరిస్థితిలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చెయ్యరు అండ్ ఇక్కడ కంపల్సరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఒకటి నిర్ణయం తీసుకొని మనకు ఒక గైడ్ లైన్ అనేది రిలీజ్ చేసింది యూజీసీ వాళ్ళు. అండ్ ఇలాంటి కోవిడ్ ఎపిడమిక్ డేంజరస్ సిచ్యువేషన్స్లో అసలు కరోనా వైరస్ మనం ఆల్రెడీ థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. అండ్ ఇది ఒక గ్రేట్ వర్స్ట్ థింగ్, ఎందుకంటే అసలు ఇండియా ఎక్కడ ఉండే 12th ప్లేస్లో ఉండే వెంటనే థర్డ్ ప్లేస్కి వచ్చేసి విత్ ఇన్ 1 monthనే ఇంతగానం హెవీగా స్ప్రెడ్ అవుతున్న కోవిడ్ కేసెస్ వల్ల ఇంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామంటే అది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఇంత పెద్ద వర్స్ట్ సిచ్యువేషన్స్లో వీళ్ళు ఎగ్జామ్స్ అని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని అంటున్నారు. ఇది ఒక నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకొక ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకుంటే ద రిపోర్ట్ యాడ్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ పాయింట్ చూసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామంటున్నారు. అండ్ ఇక్కడ అవెవరన్న పాయింట్ చూసుకుంటే ద ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ ఐదర్ ఇన్ ఆన్లైన్, ఆఫ్లైన్, బ్లెండెడ్ మోడ్. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, అది ఆన్లైన్లో అయినా సరే, లేకపోతే ఆఫ్లైన్లో అయినా సరే, లేకపోతే బ్లెండెడ్ మోడ్ అయినా సరే. ఈ బ్లెండెడ్ మోడ్ మధ్యలో ఎక్కడ వచ్చిందంటే ఈ బ్లెండెడ్ మోడ్ అంటే మిక్స్డ్ మోడ్ అన్నట్టు. అంటే ఇక్కడ ఫేస్ టు ఫేస్, అంటే మీరు ఇక్కడ లైవ్లో ఉండి ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడుగుతా అంటే మీరు చెప్పాలి. అలా కొన్ని ఉంటాయి నార్మ్స్ అనేది. అండ్ సెప్టెంబర్ ఎండింగ్ లోపల ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ కావాలని చెప్పి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది. అండ్ ఇక్కడ అందరికీ చాలా షాకింగ్ న్యూస్. అలాగే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న వచ్చింది, అది ఏంటిదంటే ఆల్రెడీ ఎన్ఎస్యూఏ వాళ్ళు ఫైల్ అనేది హైకోర్టులో పెట్టారు అండ్ ఆల్రెడీ అది సక్సెస్ఫుల్గా ఉంది. మనకు ఫైనల్ డిసిషన్ వచ్చేసి జూలై 9th వస్తుంది కదా అని చెప్పి, మనకు ఓప్ ఉంది కదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అండ్ సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది. అండ్ నేను వెంటనే వెంకట్ సార్కి కాల్ చేసి అడిగాను. అండ్ సార్ మనం ఆల్రెడీ ఫైల్ పెట్టాము, అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి గైడ్ లైన్స్ ఏంది, అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను అడిగాను. అండ్ సార్ ప్రామిస్ చేశారు, అది ఏంటిదంటే మనం ఒక టేక్ ఓవర్ చేసామంటే అది 100% ఫుల్ఫిల్ చేస్తాం. అండ్ మనం సుప్రీంకోర్టు పోదాం, హైకోర్టు పోదాం, ఎట్టి పరిస్థితిలో ఎన్ఎస్యూఏ మనకు నేషనల్ లీడర్ ఉన్నారు కదా, అంటే ఇది స్టేట్ లెవెల్ ఎన్ఎస్యూఏ మనం ఫైట్ చేసేది. అండ్ మన నేషనల్ లెవెల్ ఎన్ఎస్యూఏ వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్ అయ్యాను అండ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్స్ అనేది ఫైనల్ ఇయర్ వల్ల జస్టిఫికేషన్ చేస్తాం, ఫైనల్ ఇయర్ కోసం మేము ఉన్నాం అండ్ వాళ్ళ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించే బాధ్యత మాది. అండ్ మనం ఫైట్ చేద్దాం. మనము జూలై 9th మనకు ఫైనల్ డిసిషన్ ఉంది కదా, అన్ని ప్రూఫ్ చూపిద్దాం అండ్ అన్ని ప్రాబ్లమ్స్ చూపిద్దాం. ఆల్రెడీ మనం థర్డ్ ప్లేస్కి వచ్చాం, ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ కావద్దు. సెప్టెంబర్లో వాళ్ళ ఎగ్జామ్స్ అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చారు, కానీ ఇది ఇంపాసిబుల్, ఇది చాలా కష్టం. అండ్ మీకోసం ఫైట్ చేద్దాం, నేనున్నా, నాతో మీరు ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రాండి అని చెప్పి అన్నారు. అండ్ మనమంతా ఒక సపోర్టెడ్గా, ఒక యూనిటీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళ మ్యాటర్ కదా అని చెప్పి ఈ సెట్ ఎంసెట్ వాళ్ళు పట్టించుకోరు, అలాగే డిప్లొమా వాళ్ళు కూడా పట్టించుకోరు. అలా ఉండద్దు. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంటే, మనం అంతా ఒక స్టూడెంట్ యూనియన్, మనం అంతా కలిసి ఎన్ఎస్యూ వాళ్ళ సపోర్ట్ చేస్తే మన కోసం డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడి మన కోసం జస్టిఫికేషన్ కోసం ఫైట్ చేస్తారు. మనం జస్ట్ ఇంట్లో ఉండి మనం డిమాండ్ చేస్తున్నాం, ఇంట్లో ఉండి ఒక ట్విట్టర్ ట్రెండింగ్ నడిపిస్తున్నాం అంతే. కానీ అక్కడ సేఫ్ జోన్లో పడేది ఇంత ప్రెజర్, ఇన్ని మంది స్టూడెంట్స్ వాళ్ళంతా సేఫ్ జోన్లో పడతారు. అండ్ ఎన్ఎస్యూ మన కోసం ఇనిషియేటివ్ తీసుకొని మన కోసం ముందుకు వచ్చి ఫైట్ చేస్తుంది. అండ్ మనం అంతా దాన్ని సహకరించి అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసి మనమంతా ఒక టుగెదర్గా ఫైట్ చేద్దాం. అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఎందుకంటే ఎన్ఎస్యూఏ మన కోసం ఫైట్ చేస్తుందని అందరూ తెలవాలి. అండ్ మనం అంతా ఎన్ఎస్యూఏ వల్ల సపోర్ట్ చేయాలి, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఒక ట్విట్టర్ ట్రెండింగ్ ఉంటుంది, రేపు పొద్దున ఇంకోటి ఏమైనా ట్రెండింగ్ పోలింగ్ సిస్టమ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రతిదాలో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి.
మ్యాక్సిమం అందరు షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు భయపడకండి, మీతో పాటు ఎన్ఎస్యూఏ వాళ్ళు ఉన్నారు. అండ్ ఒకవేళ మన జడ్జిమెంట్ అనేది మనది ఒకవేళ ఫాల్ట్ అంటే జడ్జిమెంట్ అనేది ఫెయిల్ అయినా కూడా మన ఫైనల్ డిసిషన్ మనకు అంగీకారంగా మన డిమాండ్స్కి తగ్గట్టు లేకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్దాం, హైకోర్టుకైనా వెళ్దాం, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దాము. కానీ జస్టిఫికేషన్ వచ్చే వారికి ఫైట్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇంట్లోంచి బయటికే వెళ్ళలేని సిచ్యువేషన్స్లో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఎక్కడో ఉంటారు, ఇక్కడ వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ సెల్యూట్ టు ఎన్ఎస్యూఐ. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ మీరు లైక్ చేసి మీ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఏం భయపడకండి, అండ్ ఎన్ఎస్యూఐ మీతో పాటు ఉన్నారు. అండ్ అలాగే యూజీసీ గైడ్లైన్స్ కూడా మనం ఒకసారి దీని గురించి కూడా ఆలోచిద్దాం. అండ్ ఇంకేమైనా కంక్లూజన్, ఇంకేమైనా క్లియర్ అండ్ కట్, ఇంకేమైనా గైడ్లైన్, సెకండ్ గైడ్లైన్ ఏమైనా రిలీజ్ చేస్తే వెంటనే వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లోనే యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ విత్ అస్. అండ్ అలాగే స్టే సేఫ్. చాలా విపరీతంగా కోవిడ్ కేసెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. థర్డ్ లార్జ్ అంటే వరల్డ్ థర్డ్ ప్లేస్లో వచ్చామంటే ఇది ఒక వర్స్ట్ థింగ్. అండ్ దట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బాయ్.